హలో గైస్ వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు ఆర్జే అయాన్. నా పేరు అజయ్ రోజా. సో ఈ రోజు మనం ఉన్నాం గ్రామీ న్యాచురల్స్ దగ్గర అన్నమాట. సో మార్కెట్ లో అట్లా అన్ని కల్తీ వస్తువులు తినేసి బోర్ కొట్టేసింది. సో మీ అందరికి హెల్తీ వేలో ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. నూనెల దగ్గర నుంచి అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పచ్చడి మేళ జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏంటో ఏం సంగతి ఏమంటా. అంతేగా. సో గైస్ మనతో పాటుగా రాజు గారు ఉన్నారు, ఓనర్ ఆఫ్ ది యూనిట్ అన్నమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మరి పచ్చడి మేళా గురించి చెప్తారా? పచ్చడి మేళ అంటే ఏంటంటే, మనం ప్రాచీన పద్ధతిలో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకునే వాళ్ళు అంటే మేము గ్రామీ న్యాచురల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా ప్రాచీన పద్ధతిలో గానుగులో తయారు చేస్తామండి. ఓకే. అలాగే ఈ పచ్చడి అనేది కూడా రోకలు దంచిన కారం, అలాగే గానుగు నూనెలతోటి మన సముద్రపు రోకలు దంచిన సముద్రపు ఆవు ఇవన్నీ కూడా మన ప్రాచీన పద్ధతిలో పచ్చడి అనేది చాలా టేస్ట్ గా తయారు చేస్తున్నారు. ఇప్పుడంతా కూడా రెడీమేడ్ గా అన్ని రెడీమేడ్ ఐటమ్స్ వచ్చేస్తున్నారు. మనం ప్రాచీన పద్ధతిలోనే పచ్చడి తయారు చేసుకునే విధంగా మనం అన్ని ఐటమ్స్ కూడా మనం గ్రామీ న్యాచురల్ లో తయారు చేయడం జరుగుతుందండి. అవన్నీ కూడా మేము ఈ ప్రతి ఒక్కటి కూడా లైవ్ లో కస్టమర్ కి ఇంట్రెస్ట్ ఉంటే మన ఫ్యాక్టరీకి వచ్చి గానుగులని కూడా దగ్గరుండి తీసుకోవచ్చు. అలాగే కారం అన్ని కూడా రోకలతో దంచి కూడా లైవ్ లోనే మనం 3 వెరైటీ మిర్చి తోటి మనం పచ్చడి కారం తయారు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు దగ్గరుండి మన లైవ్ లోనే ఇవన్నీ కూడా తీసుకెళ్లి వచ్చండి. మెటీరియల్ అంతా కూడా లేదు అంటే కూడా ఇక్కడ పచ్చడి కూడా మనం లైవ్ లోనే మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం పచ్చడి మేళాగా మనం చెప్తున్నాం. అలాగే మ్యాంగోస్ కావాలన్నా మ్యాంగోస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఓన్లీ మ్యాంగోస్ తీసుకునే కటింగ్ కూడా ఫ్రీగానే మన వాళ్ళు ఫ్రీగా చేసేస్తారు. లేదు అంటే కనుక ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ చూడండి, ఇవన్నీ మిర్చి అన్ని కూడా పచ్చడికి సంబంధించిన వెరైటీలు అన్ని కూడా ఇవి మీకు కావాలంటే మిర్చి కూడా తీసుకోవచ్చు విడిగా. దాని కూడా 3 వెరైటీస్ ఉంటాయండి. అలాగే కూరకారం కూడా మనం రోకలతో దంచుతాం. ఇవన్నీ కూడా ఆవపిండి కూడా రోకలతో దంచింది. ఈ సముద్ర ఉప్పు కూడా రోకలు దంచింది. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి అండి మన పచ్చడికి ఇంపార్టెంట్. ఇది కూడా మనం రెడీమేడ్ గా మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం పచ్చడి ఇక్కడ లైవ్ లో తీసుకెళ్లొచ్చు. లేదంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తీసుకెళ్లి మన ఇంటి దగ్గర కలుపుకోవచ్చు. మీరు ఒక 1 వీక్ 10 డేస్ చేసి ప్రాసెస్ అంతా కూడా 1 అవర్ లో మీకు ఇక్కడ రెడీగా తయారైపోయి ఉంటది. కాబట్టి మీరు యూనిట్ కి వచ్చి ఇవన్నీ కూడా లైవ్ లో చూసి ఇవన్నీ దగ్గరుండి తీసుకెళ్లొచ్చు. సో మీరు బయటికి వెళ్ళి ఏం తీసుకురారు, అన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన గ్రామీ న్యాచురల్ లోనే తయారవుతాయండి. అది కూడా కస్టమర్ కళ్ళ ముందే తయారు చేయడం మన స్పెషాలిటీ. ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళ ముందే తయారవుతాయి. మీరు ఇక్కడ వెయిట్ చేసి మీరు దగ్గరుండి అన్ని కూడా తీసుకెళ్తే మీకు చాలా 100% సాటిస్ఫాక్షన్ అవుతారు. సో ఏది కల్తీ ఉండదు, అన్ని న్యాచురల్. 365 డేస్ మా ఫ్యాక్టరీ ఓపెన్ అండి. ఎవరైనా కూడా రావచ్చు. ఓపెన్ గానే ఉంటది. ఇక్కడ సీక్రెట్ అని ఏమి ఉండదు. మీకు వెయిట్ చేసి టైం ఉంటే మట్టి ఖచ్చితంగా దగ్గరుండి లైవ్ లో తీసుకెళ్ళొచ్చు అన్ని కూడా. సో లైవ్ లో పచ్చడి ఎలా చేస్తారు, ఏమేమి కలుపుతారు అనే విషయాలన్నీ దగ్గరుండి చూపెడతారు. అంటే ఏం కలపట్లేదు పచ్చడిలో, కంప్లీట్ గా న్యాచురల్ వేలోనే పచ్చడి మేక్ చేస్తున్నారు అని చెప్పి కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా మేక్ చేస్తున్నారు, అది కూడా చూపెడతారు అనమాట. ఎంత న్యాచురల్ గా ఆయిల్ తీస్తున్నారు, ఆ మెషిన్స్ ఏంటి అవి చూడొచ్చు మీరు ఇక్కడికి వస్తే. అండ్ ఇక్కడ వీళ్ళు పచ్చడి పెట్టడమే కాదు, ఆ పచ్చడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. లైక్ మామిడికాయలు కానివ్వండి, మన మిర్చి కానివ్వండి, ఈ ఉప్పు ఇవన్నీ వాళ్ళే రెడీ చేసి మీకు ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తారనమాట. మీరు ఇంటికి వెళ్ళేసి కలిపేసుకోవడమే అంతేనా? పచ్చడి కావాలంటే రెడీమేడ్ గా పచ్చడి కూడా తీసుకొచ్చాం. జాడీస్ కూడా ఉన్నాయండి. జాడీలు కూడా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాం. మార్కెట్ లో ఉన్న ప్రైస్ కన్నా 50% తక్కువే ఉంటాయండి. ప్రైజెస్ కూడా చూడొచ్చు. 1/2 లీటర్ నుంచి 12 లీటర్స్ వరకు కూడా ఉన్నాయి. 0.5 లీటర్స్ వచ్చేసి 85 రూపీస్ అంట. 1 లీటర్ వచ్చేసి 140, 2 లీటర్స్ వచ్చేసి 195, 4 లీటర్స్ వచ్చేసి 280, ఇట్లా 12 లీటర్స్ వరకు ఉందన్నమాట. సో 740 12 లీటర్స్. మీరు బయట కూడా ఒకసారి కనుక్కోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే. అంటే బయట ప్రైస్ ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా కనుక్కోవచ్చు. వీళ్ళు 100% 50% తక్కువే ఉన్నాయండి. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాం. మన కస్టమర్ కోసం మనం బెస్ట్ ప్రైస్ లో ఇవి కూడా ఇస్తున్నాం. డైరెక్ట్ వచ్చి మీ జాడీతో సహా మీరు పచ్చడి తీసుకెళ్ళొచ్చు ఇంటికి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి పచ్చడి ఇక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాం. సో ఎన్ని కేజీస్ వరకు సేల్ చేస్తున్నారు మీరు పచ్చడి? పచ్చడి ఇయర్లీ మేము 3-4 టన్స్ పచ్చడి మనం బయటకి సేల్ చేస్తామండి. ఆ కస్టమర్ కూడా ఇంగ్రీడియంట్స్ ఆయిల్స్ ఇవన్నీ కూడా సెపరేట్ తీసుకెళ్లేది కాకుండా ఓన్లీ పచ్చడి అయితే మనకి 3 నుంచి 4 టన్నుల వరకు సేల్ చేస్తాం.
3-4 టన్ ఎవ్రీ ఇయర్. ఇయర్. సో ఎన్ని ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి పచ్చడి మేళా చేస్తున్నామండి. ఓకే, 4 ఇయర్స్ నుంచి పచ్చడి మేళా అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పచ్చడి జాడీలు అన్నమాట. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్, సమ్మర్ రాగానే మనకి ఏ పచ్చడి కన్నా కావాల్సింది పచ్చడి జాడీలు. సో ఇక్కడ కూడా ఈ జాడీలు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి వచ్చి చూస్తే కనుక అంటే 0.5 లీటర్స్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 12 లీటర్స్ వరకు సెరామిక్ జార్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో పచ్చడి కూడా ఇందులో పెట్టి తీసుకొని వెళ్ళొచ్చు అంట, బంపర్ ఆఫర్. సో గైస్ ఈ సెక్షన్ లో కారం దంచుతున్నారు అనమాట. సో నార్మల్ గా అయితే పచ్చడికి మనం ఇంట్లో ఒకటే రకమైన కారం వాడతాం, కానీ ఇక్కడ మాత్రం 3 రకాల కారాలు వాడుతున్నారు. అదేంటో రాజుగారు చెప్తారు మనకు. సో రాజుగారు చెప్తారా? పచ్చడికి 3 వెరైటీలు కలిపి వాడితేనే పచ్చడి టేస్ట్, కలర్, ఘాటు 3 కలిపి ఉంటదండి. దానికోసం మేము 3 వెరైటీస్ వాడతాం పచ్చడిలో. ఓకే, 4 ఇయర్స్ నుంచి కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాం. 4 ఇయర్స్ నుంచి కూడా కస్టమర్స్ కూడా చాలా టేస్ట్ బాగుందని చెప్పి అంటున్నారు. అదే ఫార్ములా తోటి బ్యాడ్ గా అంటారండి, ఇది కలర్ వస్తుంది బాగా. ఓకే, కారం ఇది గుంటూరు మిర్చి, ఇది ఘాటు ఉంటది అనమాట. ఓకే, ఇది ఘాటు, ఇది వరంగల్ టమాటా మిర్చి అంటారండి. ఓకే, దీని వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది కారం. ఓకే, టేస్ట్. ఈ 3 కలిపి మనం ఈ రోకలతోటి ప్రాచీన పద్ధతిలో మనం రోకలతోటి దంచి తయారు చేస్తాం. ఓకే, దీని వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది. దంచిన కారం, తర్వాత దంచిన ఆవపిండి, ఆవాలు కూడా రోకలతోటి దంచుతాం. ఓకే, అలాగే ఈ సముద్ర ఉప్పు అండి, ఇది సముద్ర ఉప్పు అనేది పచ్చడికి వాడాలి. మనం నార్మల్ సాల్ట్ వాడితే పచ్చడి టేస్ట్ రాదు. ఈ సముద్రం నుంచి తీసుకొచ్చిన ఉప్పుని ఇది కూడా దంచి రోకలతోటి మనం పచ్చడిలో వాడతాం. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇవి రోకల్ మిషన్ తోటి తయారు చేస్తాం. అది కూడా మనం లైవ్ లోనే చూపిద్దాం. ఓకే, దాన్నే మనం పచ్చడిలో వాడితే టేస్ట్ అనేది బాగుంటుంది. సూపర్. సో మరి చూద్దాము ఇవి ఎలా గ్రైండ్ చేస్తారు, ఎలా దంచుతారు అని చెప్పేసి. పల్లి నూనె తయారైపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకి కల్తీ లేని ఆయిల్ దొరకడం అంటే చాలా 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 కష్టం. సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ ప్రాసెస్ లో మనకి ఇక్కడ ఆయిల్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో చూడండి, ఆయిల్ కలర్ చూసారా ఎంత న్యాచురల్ గా కనిపిస్తుందో. ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ చేసి దీనిలో స్టోర్ చేస్తారు. దాని తర్వాత వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ చేస్తాం అన్నమాట. సో గైస్ ఇక్కడ పచ్చడికి కావాల్సిన కాయలు వాటి అన్నిటిని కూడా క్లీన్ చేసి చాలా నీట్ గా లైక్ కస్టమర్ ముందే ఇక్కడ వీళ్ళు కట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కటింగ్ అన్ని అయిపోయిన తర్వాత అలా జీడీలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి వీటిని కూడా మళ్ళీ క్లీన్ చేస్తారు తెలుసా. అంటే ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా వీటిని నీట్ గా క్లీన్ చేస్తారు. సో క్లీనింగ్ కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి ఎన్ని కేజీలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఇది 10 కేజీలు ఉందండి. పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. అక్కడ క్లీన్ చేసిన మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్లేస్ చేసేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం అనమాట. మనం ఒక బ్యాచ్ కి తయారు చేసామండి. కొద్దిగా ఆయిల్ పోసినప్పుడు స్టార్టింగ్. నెక్స్ట్ ఆవుపిండి, రోకలు దంచిన ఆవుపిండి పోస్తాం. ఆవుపిండి అండి ఇది. ఆవుపిండి కూడా కలుపుతాం. అయిపోయింది మేడం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా పచ్చడి తయారు చేస్తారండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుండి. సముద్రం ఉప్పు. సో దీన్ని కూడా గ్రైండ్ పట్టేసి రోకలతో దంచిందండి మొత్తం అన్ని కూడా. సో నేను కూడా పచ్చడి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే అన్ని కూడా చాలా న్యాచురల్ ప్రాసెస్ లో, అంటే అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళకి ఓపిక ఉన్నప్పుడు అన్ని దంచేవాళ్ళు కదా. సో అలా దంచిన కారం దగ్గర నుంచి, దంచిన పిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్ వేలో జరిగింది అనమాట. సో నీట్ గా ఉప్పు కలిపేసుకుంటున్నాం. సో నెక్స్ట్ కారం, అది కూడా రోకల్లో దంచింది. న్యాచురల్ వేలో రోకల్లో దంచిన కారమే యూజ్ చేసాం ఇక్కడ. ఎంతైనా రోకల్లో దంచినవి చాలా టేస్ట్ వస్తాయి అంటారు కదండి. అవునండి, పూర్వకాలం పద్ధతి.
ఇప్పుడు కారం అంటే కొంతమంది చాలా స్పైస్ గా కారం ఎక్కువ తింటారు, కొంతమంది నార్మల్ తింటారు. మీ దగ్గర టేస్ట్ ఎలా ఉంటది అంటే కొంచెం స్పైసీగా ఉంటుందా? చాలా బాగుంటదండి, కమ్మగా అందరికి నచ్చేలా ఉంటది. అవును. ఇప్పుడు కారం వేస్తున్నాం అన్నమాట. సో మనమైతే స్పైసీ లవర్స్, ఏదన్నా కానీ ఇట్లా స్పైసీ ఉండాలి, కారం ఉండాలి, అప్పుడే తిన్నట్టు అనిపిస్తుంది. వెల్లుల్లి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. ఓకే, కారం కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఈ పచ్చడిని కొత్త ఆవకాయ పచ్చడి అంటారు కదా, కొత్త ఆవకాయ పచ్చడి. కారం కూడా కలుపు అయిపోయింది. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. ఓకే, వెల్లుల్లిపాయలు. మామూలుగా ఒక పప్పులో ఇది ఒకటి వేసుకోవాలంటే వీటిని ఆ పొట్టు తీయాలంటే ఎంత కష్టం తెలుసా ఫ్రెండ్స్. నెక్స్ట్ మెంతులు. సో వెల్లుల్లిపాయలు వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మెంతులు. ఓకే, సో మెంతులు వేసేసాం. ఇది మొత్తం శుభ్రంగా కలపాలి నీట్గా. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి, సో కస్టమర్ ఇష్టం అనమాట. కస్టమర్ పల్లి ఆయిల్ అడిగితే పల్లి ఆయిల్, లేదు సన్ఫ్లవర్ అడిగితే సన్ఫ్లవర్. సో వాళ్ళ బట్టి మనం కస్టమైజ్ చేసి కూడా ఇస్తాం పచ్చళ్ళు. ఇక్కడ మనం ఏం ఆయిల్ వాడుతున్నామండి? పల్లి ఆయిల్ వాడుతున్నామండి. పల్లి ఆయిల్. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ చెక్క గానుగలో తీసిందండి. చెక్క గానుగలో తీసిన, చాలా నేచురల్ వేలో తీసిన పల్లి నూనె. సో సరిపడా పల్లి నూనె కూడా వేసేసి మంచి మిక్స్ చేసుకోవాలి, కలపాలి. సో ఇక్కడికి వస్తే అండి నార్మల్ గా మనం చిన్న జాడి దగ్గర నుంచి మన కస్టమర్ ఇష్టం, అది కూడా ఎంత కావాలంటే అంత. ప్రతి సైజు జాడీ ఉందండి మన దగ్గర, హాఫ్ లీటర్ కానీ 12 లీటర్ల దాకా. ఓకే, సో బిజినెస్ కి కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు, లేదు ఇంటి దగ్గర అమ్ముకుంటానంటే అమ్ముకోవచ్చు, ఇంటి పర్పస్ కి కూడా తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే అందరికి పచ్చడి పెట్టడం అనేది కొంచెం కష్టం అని ఫీల్ అవుతారు. సో అలా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా నేచురల్ వేలో జరుగుతున్నాయి పచ్చడి మేకింగ్ చూస్తున్నారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అలా పచ్చడి ఇంటికి తీసుకొని వెళ్ళి ఆహా మా అమ్మమ్మ చేసినట్టే ఉంది అలా ఫీల్ అయిపోవచ్చు. 550 అండి కిలో. 550 రూపీస్ కేజీ. నువ్వుల ఆయిల్తో కలిపి నువ్వులతో కూడా పెట్టిస్తామండి మనం. ఏ ఆయిల్స్ కలిపి? అవునండి, పల్లి ఆయిల్తో బాగుంటుంది కమ్మగా. సో ఆంటీ ఏమన్నారంటే పల్లి నూనెతో బాగుంటది అంట పచ్చడి. పచ్చళ్ళ కారం అండి, బళ్ళారి మిర్చి, టమోటా మిర్చి, సూపర్ 10 3 రకాలు మిక్స్ చేసిన కారం అండి, రోకలు దంచిన కారం. ఇక్కడ కస్టమర్ ముందే మనం పచ్చడి తయారీ చూపిస్తున్నాం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. అది 3 రోజుల కల్లా అంత నీరు వస్తుంది, గ్రేవ్ వస్తుంది, బాగుంది. పచ్చడి చేసే విధానం అయిపోయిందండి. ఇప్పుడు జాడీలోకి వేస్తాం. పచ్చడి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో కస్టమర్ ఏమన్నారంటే కొంచెం సాల్ట్ తక్కువ అంటారు, బట్ సాల్ట్ విషయంలో మాత్రం మనం ఒక 3 డేస్ అయిన తర్వాత అది లాక్కుంటది, ఒక టేస్ట్ సరిగ్గా సరిపోతుంది. అది కూడా కరెక్ట్. కొంతమంది కొంచెం ఉప్పు ఎక్కువ తినరు, కొంచెం కారం ఎక్కువ తినరు. 3 డేస్ ఆపాలి, ఆగిన తర్వాత మన మొక్క లాక్కుంటది కదా, చాలా టేస్టీగా ఇప్పుడు సరిపోతుంది అంతా. ఒక 3 రోజులు టైం పడుతుంది ఇంక మంచి టేస్ట్ రావాలంటే. ఒక 3 డేస్ టైం పడుతుంది అనమాట. సో జాడీలోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట 10 కేజీల పచ్చడి ఇది. మరండి ఇక్కడ ఓన్లీ ఆవకాయ పచ్చడి అవైలబుల్ ఉంటుందా, లేకపోతే అన్ని పచ్చళ్ళు ఏవే పచ్చళ్ళు ఉంటాయి? అన్ని పచ్చళ్ళు ఉంటాయండి మొత్తం. గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, అవన్నీ కూడా అన్ని పచ్చళ్ళు ఉంటాయండి మొత్తం. సో చికెన్ పికిల్, ఓకే, నాన్ వెజ్ కూడా. ఓకే, సో పచ్చళ్ళ ఫేవరెట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇక్కడికి వస్తే పండగ తెలుసా. మీకు ఎలాంటి పచ్చడి కావాలన్నా అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్పెషల్ గా సమ్మర్ సీజన్ మన ఆవకాయ చాలా 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 ఫేమస్. సో మనం లైక్ మన ముందే పచ్చడి తయారు కూడా అయిపోయింది, ఇప్పుడు జాడీలో కూడా షిఫ్ట్ చేసేస్తున్నాం. రేపు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కొద్దిగా మొక్క లాక్కుంటది. సో లైక్ జాడీ అనేది నెక్స్ట్ డే ఓపెన్ చేసి మరి ఆయిల్ సరిపోయిందా, కారం సరిపోయిందా చూసి కొంచెం తక్కువ అయితే కనుక మళ్ళీ యాడ్ చేస్తారు. అండ్ 3 రోజుల తర్వాత అలా మగ్గిన తర్వాత వేడి వేడి అన్నంలో అలా ఆవకాయ వేసుకొని అలా నెయ్యి వేసుకొని అలా తింటుంటే ఉంటది మచ్చా. ఎట్లాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదు తెలుసా ఆవకాయ పచ్చడి ముందు. సో ఫర్ ద ఫస్ట్ టైం అలా పచ్చడి తయారులో నేను పార్టిసిపేట్ చేసిన అంటే నాకే నమ్మసక్యంగా లేదు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో ఏమో. బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకొక మండే ఆగితే ఈ ముక్కకు కూడా గట్టిగా ఉప్పు కారం అన్ని పట్టినాయి అనుకోండి, యమ్మీ. సో గైస్ ప్రస్తుతానికి మనం ఆయిల్ తయారు చేసే సెక్షన్ లో ఉన్నాము. సో రాజు గారు ఎన్ని రకాల ఆయిల్స్ తయారు చేస్తారు మీరు?
మా దగ్గర 12 రకాల ఆయిల్స్ ఉంటాయండి. 12 రకాల 12 రకాల ఆయిల్స్ అన్ని కూడా చక్కగాలోనే తయారు చేస్తాం. ఓకే. కస్టమర్ కి 12 రకాల ఆయిల్స్ కూడా లైవ్ లో ఇవ్వడం మా ప్రత్యేకత. ఓకే. 1 లీటర్ కావాల్సిన కూడా మీరు దగ్గరుండి లైవ్ లో తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ గానే దేని దానికి సెపరేట్ గానుగులు కూడా ఉంటాయండి. ఓకే. మీరు వచ్చినప్పుడు మనం అంతా లైవ్ లోనే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటది. దగ్గరుండి మీరు మెటీరియల్ వేపించిన ఆయిల్ తీసుకెళ్ళొచ్చు అనమాట కస్టమర్స్ అంతా. ఓకే. కస్టమర్ ముందే ప్రొడక్షన్ మొత్తం జరుగుతుంది, అంతా లైవ్ లోనే జరుగుతుంది. సో ఎన్ని 12 రకాల ఆయిల్స్ అన్నారు కదా, ఇప్పుడు ఏమేమి ఆయిల్స్ ఉంటాయి? ఆల్మండ్, వాల్నట్ ఆయిల్ తో సహా మనం గ్రౌండ్ నట్, సెస్మి, సన్ఫ్లవర్, క్యాస్టర్ ఆయిల్, తర్వాత మన ఉస్మా అంటారు సాఫ్లవర్ ఆయిల్, ఓకే, మస్టర్డ్ ఆయిల్, నైజర్ సీడ్స్ ఆయిల్, ఇలాగా 12 రకాల ఆయిల్స్, మేజర్ ఆయిల్స్ అన్ని ఉన్నాయండి. ఓకే. మేజర్ ఆయిల్స్ మొత్తం. బ్యూటీ ఆయిల్స్ మీకు ఆల్మండ్ ఆయిల్, తర్వాత మన వాల్నట్ ఆయిల్ కూడా మనం ఇక్కడే తయారు చేస్తాం. ఓకే. మరి ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే మరి మీరు డోర్ స్టెప్ డెలివరీ ఏమైనా చేస్తారా? సిటీ మొత్తం మనది హోమ్ డెలివరీ ఉందండి. ఓకే. 2000 అబౌవ్ బిల్ చేస్తే ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారు. అలాగే మనకి సిటీలో ఒక 6 అవుట్లెట్స్ ఉన్నాయండి. అవుట్లెట్స్ దగ్గర కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు డైరెక్ట్ వెళ్ళి. ఓకే. మన అవుట్లెట్స్ వచ్చి నాగోల్ దగ్గర ఒకటి ఉందండి, తర్వాత మన లింగంపల్లి, ముసాపేట్ వై జంక్షన్ మెయిన్ రోడ్ లో ఒకటి ఉంది, జేఎన్టీ దగ్గర ఒకటి ఉంది. రీసెంట్ గా కొండాపూర్ లో ఒకటి 10 days లో ఓపెన్ అవుతుందండి. కొత్త అవుట్లెట్ కొండాపూర్ లో. ఇలా సిటీలో మన అవుట్లెట్స్ చాలా చోట్ల ఉన్నాయండి. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ లైవ్ చూడాలంటే మళ్ళీ ఫ్యాక్టరీ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మీకు మా ప్రొడక్షన్ క్వాలిటీ అనేది అర్థం అవుతుంది. మరి మీరు ఎలా తయారు చేస్తారు నూనె అనే విషయాలు, లేకపోతే పచ్చడి ఎలా తయారు చేస్తారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఫ్యాక్టరీకి కూడా రావచ్చు. అంటే కొంతమంది అలో చేయరు కదా ఫ్యాక్టరీస్లో, మేము చూపించము, కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేస్తామని చెప్పేసి. మరి రాజుగారు ఏమంటున్నారంటే కస్టమర్ ఈడికి వచ్చి మేము ఎంత న్యాచురల్ వేలో ఆయిల్ చేస్తున్నాము, లేకపోతే పచ్చడి తయారు చేస్తున్నాము అని మొత్తం మేము కస్టమర్కి చూపెడతాము. వాళ్ళు చూసిన తర్వాతనే తీసుకోవచ్చు ప్రోడక్ట్స్ మాయి అని కూడా చెప్తున్నారు. అయిపోయిన అంటే ఆయిల్ తయారైపోయిన తర్వాత ఇగో ఇట్లా క్యాన్స్ డ్రమ్స్ లో స్టోర్ చేస్తారు అనమాట. సో చూడండి ఎంత ప్యూర్ గా ఉంది ఆయిల్, ఈవెన్ లైక్ నా షాడో కూడా కనిపిస్తుంది. సో ప్యూరిటీ విషయంలో, క్వాలిటీ విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా మట్టికి అయితే మనకి ఇప్పుడు మార్కెట్స్ లో ప్యూర్ ఆయిల్ దొరకాలి, ఎందుకంటే ఆయిల్స్ వల్ల ఇప్పుడు చాలా డిజీజెస్ అవన్నీ కూడా వస్తున్నాయి, అంటే లైక్ కొలెస్ట్రాల్ అని అట్లా అని ఇట్లా అని. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా న్యాచురల్ వేలో మనకి ఇక్కడ చెక్క కానుగలో తయారు చేస్తున్నారండి. వెరీ హెల్దీ. మన పాత టైంలో మా అమ్మమ్మ చెప్పేది అనమాట. సో ఏమున్నా కానీ అన్ని న్యాచురల్ వేలో హార్డ్ వర్క్ తోటే చేస్తుండే, అందుకే వాళ్ళంతా యాక్టివ్గా ఉంటుండే. మనం ఇప్పుడు లగ్జరీస్ బాగా అలవాటు అయిపోయి, మార్కెట్కి బాగా అలవాటు అయిపోయి రకరకాలుగా మారిపోయినా, బట్ ఇక్కడ క్వాలిటీ ఆర్గానిక్ పరంగా చాలా గ్రామీణ పద్ధతిలో తయారు చేసిన ఆయిల్స్ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, మీరు ఒకసారి విజిట్ అవుతే మాత్రం పక్కా ఫిదా అయిపోతారు. సో మీరు కావాలంటే ఇలా బాటిల్ ఒక 1 లీటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళవచ్చు, లేదంటే మనకి 5 లీటర్స్ క్యాన్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ గ్రామీ న్యాచురల్ ఆయిల్స్ అయితే క్వాలిటీ పరంగా అసలు ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదండి. అండ్ దట్ ఏంటంటే ఏమున్నా కస్టమర్ ముందే, అంటే ఫేస్ టు ఫేస్ ఓపెన్ బుక్ లాగా, లేదు నేను సీక్రెట్గా నా కంపెనీలో చేసుకుంటాను ఇక్కడికి వచ్చి సేల్ చేసాను లేదు. సో కస్టమర్స్ ఇక్కడికి వచ్చి మీరు న్యాచురల్ వేలో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. అంటే మీకు టైం ఉంటే కనుక ఒక 1-2 hours టైం ఉంటే సో ఇక్కడ చూసి దాన్ని తయారు చేసే విధానం చూసి మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఇట్లా మనకి పల్లి ఆయిల్ దగ్గర నుంచి లైక్ 12 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు అన్నమాట వీళ్ళు. సో గైస్ ప్రస్తుతానికి మనం పిండి రుబ్బే సెక్షన్లో ఉన్నాము. సో దీని గురించి రాజు గారు చెప్తారు. సో మరి మీ ఈ సెక్షన్లో ఏంటి స్పెషాలిటీ? ఇప్పుడు సాధారణంగా బయట మార్కెట్ లో ఫ్లోర్స్ అన్ని కూడా పల్వరైజర్ గానీ లేదంటే పెద్ద పెద్ద మిషనరీ తోటి తయారు చేస్తారండి. మన ప్రాచీన పద్ధతులు మనం తిరగలతో తయారు చేసిన వాళ్ళు. ఓకే. ఆ పిండిలో మీకు ప్రోటీన్స్ అనేవి, తర్వాత దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం హీట్ ప్రాసెస్ లోని పాడైపోతాయి. తిరగల్లో తీసినప్పుడు అవి ఏం పాడవకుండా ఉంటాయి. మనం ఆయిల్స్ ఎలాగైతే గానులో చేస్తున్నామో, మనం కారం, పసుపు ఇవన్నీ రోకలతో దంచుతున్నాము, అలాగే పిండిలు కూడా రాళ్ళతో తయారు చేద్దామని చెప్పేసి మేము రాయితో చిన్న మిషన్ లాగా తయారు చేపించాం అనమాట. ఇవన్నీ కూడా మనం తిప్పినప్పుడు ఎంత క్వాంటిటీ అయితే మనం దాంట్లో పడుతుందో అదే విధంగా దీన్ని మిషన్ తోటి తయారు చేసాము. మనుషులు అయితే తిప్పరు కానీ అదే స్లో ఆర్పిలో తిప్పుతారు అనమాట. అదే విధంగా ఈ ఫ్లోర్స్ అన్ని తయారు చేస్తామండి. మన దగ్గర గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, తర్వాత సజ్జల పిండి, రైస్, బియ్యం పిండి, అన్ని రకాల పిండ్లు మొత్తం మన దగ్గర. అలాగే సున్నుండలు కూడా మనం ప్రాచీన పద్ధతిలో తిరగలతో మినువులు వేపించి తయారు చేస్తారు. అదే విధంగా ఇప్పుడు మనం కట్టెలు పోయి మినువులు వేపించి ఈ తిరగలతో తయారు చేసిన సున్నుండలు కూడా మన దగ్గర స్వీట్స్ లో తయారవుతాయి అనమాట. అన్ని కూడా ఈ తిరగల ప్రాసెస్ లో ఆల్రెడీ మన దగ్గర 6 మిషన్లు ఉన్నాయి తిరగల్లో. ఇవన్నీ కూడా ఈ పిండ్లన్నీ కూడా దీంట్లోనే తయారు చేస్తాం. కస్టమర్స్ వచ్చినప్పుడు ఇదంతా కూడా ఫ్యాక్టరీలో కూడా ఇది కూడా ఓపెన్ గానే ఉంటది. కస్టమర్స్ ఇక్కడ కూడా విజిట్ చేసి ఇక్కడ కావాల్సిన పిండి కూడా తీసుకుంటారు. ఓకే. సో మీరు రీటైల్ లో కూడా సేల్ చేస్తారా పిండి?
రిటైల్ అండి మన దగ్గర మొత్తం retail. ఇది మొత్తం రీటైల్. ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఓకే కస్టమర్ వచ్చి ఇక్కడ ఇదంతా విజిట్ చేసి ఫ్యాక్టరీలో అవన్నీ కూడా కొనుక్కుని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఓకే సో స్నాక్స్ గురించి ఏదో చెప్తాను. స్నాక్స్ అనేవి అన్ని కూడా మనం ఇక్కడ తయారైన పిండిలతోటే మనం గానుగులతో తయారు చేస్తామండి. అది కూడా ఓపెనే, మన ఫ్యాక్టరీ అంతా ఓపెనే, ఆ కిచెన్ కూడా ఓపెనే. కస్టమర్ కూడా డైరెక్ట్ వచ్చి దాంట్లో చూడొచ్చు. ఓకే మన గానుగులతోటి మనం ఈ రాళ్లతో వేసిన పిండిలతోటి మనం స్నాక్స్ తయారు చేస్తామండి. మన దగ్గర మైదా వాడడం, తర్వాత నో షుగర్ నో మైదా. ఆ మైదా షుగర్ కూడా మన దాని ఫ్యాక్టరీలో అమ్మం, తర్వాత దాని పిండి వంటలు కూడా వాడడం అన్నమాట. గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండిలతోటి స్నాక్స్ అని రెడీ చేస్తారు. అది కూడా నేను చూపిస్తాను. మొత్తం నేచురల్ వే హెల్దీ ఐటమ్ 100%. ఇది చెప్పారు కదా, కార్పోస్ ఇది మన చెక్క గానుగతో తీసిన ఆయిల్ తోటి, మన ఇసరాయి తీసిన పిండిలతో తయారైన కార్పోస్ అనేది. ప్రతి ఐటమ్స్ కూడా మనది. ఇది జొన్న రిబ్బన్ పకోడీ అండి, ఇది బటర్ మురుగు అండి, ఇది కార్పు బుంది అండి, ఇది బేసిన్ పాపిడి అండి, ఇది డైమండ్ చిప్స్ అండి, ఇది బెల్లం కావాలండి, ఇది మన జంతికలండి, ఇది కొబ్బరి లడ్డు అండి, ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అండి, ఇది సున్నుండ అండి. సో ఇవన్నీ కూడా సేల్స్ కి సంబంధించినవి అనమాట. మనకి బ్రౌన్ రైస్ దగ్గర నుంచి ఈవెన్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఒకసారి ఇక్కడ విజిట్ అవుతే కనుక మీకు ఏదైనా కావాల్సినవి హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. అదనమాట వీడియో. కానీ ఇంత న్యాచురల్ ప్రాసెస్ చెప్పినా కదా, మార్కెట్లో మనకు దొరికే కల్తీ వస్తువుల వల్ల మస్తు డిసీజ్ వస్తున్నాయండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ న్యాచురల్ వేలో అప్పుడు మన అమ్మమ్మ తాతల కాలంలో, ప్రాచీన కాలంలో ఉంటుండే కదా. సో అలాంటి మెషినరీ తోటి ఇక్కడ అవన్నీ కూడా న్యాచురల్ వేలో తయారు చేస్తున్నమాట. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఏంటంటే, నేను చెప్పడం అని కాదులే కానీ. సో మీరు చూసారు. అండ్ పచ్చళ్ళ గురించి మాట్లాడితే ఇక్కడ ఎట్లాగో సమ్మర్ సీజన్ ఎమ్మి ఆవకాయ పచ్చడి, అందరూ ఇక మామిడికాయ పచ్చడి పెట్టుకోలేరు కాబట్టి సో ఇక్కడ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు, లేదా పచ్చడి తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫ్లోర్ లో చూసినారా, దానికి సంబంధించిన స్నాక్స్ తీసుకోవచ్చు. కిచెన్ లో రెడీ అయిన ఏమంటారు స్వీట్స్, హాట్స్, ప్రతిదీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి స్టోర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వాటిని కూడా మీరు విజిట్ అవ్వచ్చు అక్కడ. అంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే న్యాచురల్ పద్ధతిలో తయారు చేస్తున్నారో అవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు కూడా ఒకవేళ రావాలి అని అనుకుంటే తప్పకుండా రావచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.